హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు రేపుతో పాటు మరొక వారం రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయబోతుందన్నమాట. సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హైదరాబాద్లో ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారని చెప్పేసి. ఫ్రెండ్స్, మన ఛానల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ప్రతిరోజు కూడా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు పంపిణీ చేస్తూ ఉన్నారో మొత్తం అంతా కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా డైలీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వము కొన్ని చోట్ల ఈ రోజు రేపుతో పాటు వచ్చే మరొక వారం రోజుల పాటు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా కొంచెం మరింతగా ఉండండి. సో అసలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారో ఇప్పుడు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మనకి అన్నోజీగూడకు దగ్గరలో ఉండే, అంటే గట్కేసుకు దగ్గరలో ఉండే రాంపల్లిలో ప్రభుత్వం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయబోతుందన్నమాట. అంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో గట్కేసురు, అన్నోజీగూడ రెండు ప్రాంతాలు కూడా ఈ రాంపల్లికి దగ్గరలో ఉంటాయన్నమాట. అందుకే వాటిని ల్యాండ్ మార్క్ చేసుకొని మీకు చెప్పానండి. సో ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని రాంపల్లిలో దగ్గరలో ఉంటారో అటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వము మరొక వారం రోజుల పాటు పంపిణీ చేయబోతుందన్నమాట. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ పరిధిలోని రాంపల్లిలో ప్రభుత్వము చాలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిందనమాట. అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో డబుల్ బెడ్ ఇళ్ళు ప్రభుత్వం కట్టిందనమాట. సో ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కంటోన్మెంట్ ఏరియాలో మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా మనకి రాంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎవరైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి అప్లై చేసుకొని ఎల్టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం అర్థంగా ఉండి. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకొని, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకున్నారు. అయితే వాళ్ళ పేర్లు కూడా లిస్టులో వచ్చారు కానివ్వండి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాత్రమే ఇవ్వలేదన్నమాట. సో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లిస్టులో పేరు వచ్చిందో అటువంటి వారికి చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వము ఇంతవరకు కూడా అందించలేదన్నమాట. సో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లిస్టులో పేరు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం ఇవ్వకుండా పోయారో అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వము ఇవ్వబోతుందన్నమాట. సో రాంపల్లిలో కూడా కొంతమందికి ఇంతకు ముందు పేర్లు వచ్చాయి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వము హ్యాండ్ ఓవర్ చేయలేదన్నమాట. సో ఎవరైతే ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అప్లై చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లక్కీ డ్రాలో పేరు వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దక్కకుండా పోయారో అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం అందించబోతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంతకు ముందు లిస్టులో పేరు వచ్చి రెడీగా ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా కొంచెం అర్థంగా ఉండండి. సో మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మిగతా వివరాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చిందని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ అవి కూడా తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీ చేసిందనమాట. సో ఎక్కడైతే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిందో ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఐడి కూడా అందులోనే ప్రభుత్వము పంపిణీ చేసే విధంగా ఒక ప్లానింగ్ అయితే వేస్తూ ఉందన్నమాట. అంతేకాదండి, ఎక్కడైతే హైదరాబాద్ పరిధిలో మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటే నిర్మాణంలో ఉంటాయో ఆ మిగిలిపోయిన నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా తొందరలోనే ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా ఒక ప్లానింగ్ కూడా వేస్తుందన్నమాట. సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అది కూడా L2 లిస్ట్లో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా వీళ్ళకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారో L2 లిస్ట్లో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి.